హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికైతే ఈరోజు నేను సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే చూడడం జరిగింది. అసలు మీరందరూ చూసారా లేదా అనేది కింద కామెంట్ చేయండి. అండ్ మూవీ ఆఫ్ ద రివ్యూ సంక్రాంతికి వస్తున్న మూవీ అయితే ఖచ్చితంగా మీరందరూ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే బాగుంటుంది అనేది నా పర్సనల్ రిక్వెస్ట్. తర్వాత ఇంకా మీ ఇష్టం. సో ఓవరాల్గా మూవీ గురించి అయితే మాట్లాడుకుందాం. మూవీ ఎలా ఉంది ఏంటి అని అంటే, మూవీలో యాక్టర్స్ ఇరగదీసేశారు. యాక్టర్స్ ఏంటి అని అంటే, నాకు బాగా నచ్చిన క్యారెక్టర్ ఎవరు అని అంటే ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్ నాకు బాగా నచ్చింది, ఇరగదీసేసింది. అండ్ ఇంకొకటి ఏంటంటే, వెంకటేష్ గారికి అబ్బాయి ఉంటాడు సినిమాలో, చైల్డ్ ఆర్టిస్టు, ఆయన కూడా ఇరగదీసేశారు. మనోడు వచ్చినప్పుడల్లా అసలు ఒక 4-5 సీన్స్ ఉన్నా కూడా అద్దరు కొట్టేశారు. అట్లా మైండ్లో రిజిస్టర్ అయిపోయేంత యాక్టింగ్ చేశాడని చెప్పుకోవచ్చు, ఇరగదీసేశాడు. సో ఈ 2 క్యారెక్టర్లు అయితే నాకు ఫేవరెట్గా అనిపించాయి. స్క్రీన్ మొత్తం వీళ్ళే కనిపిస్తున్న ఫీలింగ్ కూడా కలుగుతుంది. సో ఓవరాల్గా మాట్లాడుకుందాం. స్టోరీ గురించి మాట్లాడుకుంటే అనిల్ రావుపూడి గారు ఇంకా కొంచెం బెటర్మెంట్ స్టోరీతో రావచ్చు అనేది నాకు కలిగిన ఫీలింగ్ అనమాట. సో స్టోరీ రొటీన్ స్టోరీ. అండ్ ఇంకొకటి ఏంటంటే, రొటీన్గానే సీన్స్ ఉంటాయి. అండ్ ప్రతి సీన్ కూడా నెక్స్ట్ ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, ఈవెన్ డైలాగ్స్తో సహా పక్కన కూర్చున్న వాళ్ళకి అర్థమైపోతుంది. పక్కన కూర్చున్న వాళ్ళు చెప్తున్నారు ఈ డైలాగ్ రాబోతుంది, ఈ డైలాగ్ వస్తుంది అని చెప్పేసి. ఇలా చాలా అంటే యాక్టింగ్ పరంగా వేరే విధంగా కాదు, కథ పరంగా కొత్తదనం లేదు. సో రొటీన్గా ఇద్దరు ఒక వైఫ్ అండ్ గర్ల్ ఫ్రెండ్ ఉంటే మధ్యలో వాళ్ళే స్టోరీ అంతా లీక్ చేశారు, కొత్తగా చెప్పేది ఏం లేదు. సో స్టోరీలో అయితే ఇంపాక్ట్ ఎక్కువగా ఏమీ లేదు, నార్మల్గా ఉంది. అండ్ రొటీన్ స్టోరీ. సో ఇది అనిల్ రావుపూడి గారు ఇంకా చాలా బెటర్మెంట్ ఉండొచ్చు. డైలాగ్స్ కూడా పెద్దగా ఏం లేదు, అంతా ఈస్ట్ గోదావరి వెస్ట్ గోదావరి ఆ సైడ్ యాస ఏదైతే ఉందో దాన్ని బాగా పండించగలిగాడు తప్పితే. సో ఆ క్యారెక్టర్ల వైజ్ అయితే పెద్దగా ఏం ఇంపాక్ట్ అయితే చూడలేదు. సో మనం నార్మల్గా చూసిన ఫీలింగ్ అయితే కలుగుతూ ఉంటుంది. ఇది అనిల్ రావుపూడి గారి దగ్గర నుంచి కంప్లీట్గా డ్రాబ్యాక్. స్టోరీ మైనస్ అయింది. అండ్ స్టోరీలో అంత చెప్పుకునేంత ఇంపాక్ట్ అయితే చేయలేదు. సో ఓవరాల్గా అనిల్ రావుపూడి గారు నిజంగానే ఇంకా కొంచెం బెటర్మెంట్ చూసుంటే బాగుంది, ఇంకా బెటర్మెంట్గా చూసుకొని తీసుంటే ఇంకా బాగుండే అనే ఫీలింగ్ వస్తుంది. సో నెక్స్ట్ వచ్చేసరికి సినిమా స్టోరీ ఏంటంటే, ఒక బిగ్ షాట్ వస్తారు. ఆ బిగ్ షాట్ ఎవరు అనేది మీరు సినిమాకి వెళ్ళండి, ఎక్కడ ప్రమోషన్లో కూడా రివీల్ చేయలేదు. ఆ సినిమాకి వెళ్తే మీకు అర్థమవుతుంది. ఒక బిగ్ షాట్ ఎక్కడి నుంచో వస్తాడు, మన ఏదో సీఎం గారిని మన పొలిటికల్ డ్రామాకి క్రియేట్ చేస్తూ ఒక పర్సన్ వస్తాడు. ఆ పర్సన్ని వేరే విలన్ గ్యాంగ్ అయితే కిడ్నాప్ చేస్తారు. వాళ్ళకున్న ప్యాటర్న్ అదే సేమ్ ఇక రొటీన్గా పాత సినిమాల్లో ఎలా ఉంటుంది, హీరో వస్తాడు, విలన్ జైల్లో ఉంటాడు, ఆయన నిడిపించడానికి ఒక సెలబ్రిటీనో ఒక పెద్ద బిగ్ షాట్నో ఎట్లాగో కిడ్నాప్ చేసేసి ఆ బ్లాక్ మెయిలింగ్ చేసుకొని చేయడం అనేది పెద్ద స్టోరీ కాన్సెప్ట్. దాంట్లో సంక్రాంతికి వస్తున్నాము అనే దాని మీద ఇంట్రెస్ట్గా క్రియేట్ చేయడానికి అది చేశారు. సో ఇక్కడ స్టోరీ అయితే కంప్లీట్గా నాకు నచ్చలేదు, కంప్లీట్గా డిజాస్టర్ అనుకోవచ్చు. ఎందుకంటే ఇంకా చాలా చూడొచ్చు. ఆ స్టోరీ చూస్తున్నప్పుడల్లా మనకి F3 ఆ కామెడీ F3లో పెట్టిన కొన్ని సీన్స్ చూసుకొని ఆ రిఫరెన్స్ తీసుకొని చేసిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. సో అనిల్ రావుపూడి కంప్లీట్గా ఫెయిల్యూర్ అని చెప్పుకోవచ్చు. అండ్ నెరేషన్ బాగుంది అండ్ స్క్రీన్ ప్లే బాగానే ఉంది. సో చెప్పుకునేంత డిజాస్టర్ అయితే కాదు, బాగానే ఉంది. సో వెంకీ గారి క్యారెక్టర్ ఇరగదీసేస్తాడు. కానీ వెంకీ గారి క్యారెక్టర్ని మరీ క్రింజీ టైప్ అంటే మరీ ఓవర్గా అది చేశాడు అనమాట. సో ఏదో పెద్ద ఏజ్డ్ లాగా చూపించేసి కామెడీ కోసం ఏదో చేసిన ఫీలింగ్ కలుగుతుంది. కానీ వెంకటేష్ గారు చాలా బాగా చేశారు, కానీ ఆయన క్యారెక్టర్ వైజ్ డిజైన్ చేయడం అనేది కొంచెం అటు ఇటు అయింది అని చెప్పుకోవచ్చు. సో తర్వాత ఐశ్వర్య రాజేష్ గారి క్యారెక్టర్, వైఫ్గా క్యారెక్టర్ అయితే చింపి పడేసింది. సో మామూలుగా లేదు, ఓ రేంజ్లో ఉంది. సో మనము ఏదైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుంటామో సినిమాలో ఆ ఎక్స్పెక్టేషన్ ఖచ్చితంగా మీరు రీచ్ అవ్వలేరు. అండ్ కామెడీ అంటారా, ఓవర్ కామెడీ అనిపించింది నాకైతే. సో మనం ఆల్రెడీ మిగతా కొన్ని షోలలో చూసాం కదా, ఆ కామెడీనే బేస్ చేసుకొని దాన్ని ముందుకు తీసుకెళ్ళిన ఫీలింగ్ అయితే కలుగుతుంది. అండ్ ఓవరాల్గా సినిమా ఎలా ఉంది అని అంటే ఓకే అని చెప్పుకోవచ్చు. కానీ సూపర్ డూపర్ హిట్ సంక్రాంతికి అల్లుడు మొగుడు అనే ఫీలింగ్ అయితే సినిమా చూస్తే మాత్రం కలవదు. కామెడీ పరంగా ఓకే, నవ్వుకోవచ్చు, 1 టైం వాచబుల్ మూవీ అనమాట. సో బీభత్సంగా బ్లాక్ బస్టర్ అని చెప్పుకునే అంత సినిమా అయితే ఏమీ లేదు, పెద్ద క్యారెక్టర్లు ఏం లేదు. సాంగ్స్ వైజ్ చూసుకుంటే మాత్రం కంప్లీట్గా 2 సాంగ్స్ మనకి ఏదైతే రివీల్ చేస్తారో 3 సాంగ్స్ ఉంటాయి. అసలు సాంగ్స్ ఫస్ట్ గోదావరి గట్టు సాంగ్ వచ్చింది చూసారా, అది ఎక్స్ట్రీమ్ లెవెల్లో ఉంటుంది. ఆడియన్స్ అయితే పిచ్చెక్కిపోయారు. ఆ రేంజ్లో ఇంప్లిమెంట్ అనేది ఉంది, ఆ రేంజ్లో హిట్ అయింది కాబట్టి.
తర్వాత బ్లాక్ బస్టర్ సాంగ్ కూడా బాగానే ఉంటుంది. సో ఇలా కొంతవరకు మనకి ఇంటర్వెల్ వైజ్ చూసుకుంటే ఇంటర్వెల్ బ్యాంగ్ వరకు సినిమా బాగానే అనిపిస్తుంది. ఆఫ్టర్ దట్ కొంచెం ఏదో తీసుకెళ్ళి ఎక్కడెక్కడో తీసుకెళ్తారు. అండ్ క్లైమాక్స్లో ఒక ఫైట్ వస్తుంది అబ్బా. వెంకీ గారిని మనం ఫస్ట్ చూసినప్పుడు ఆ ఇంట్రడక్షన్ చూసినప్పుడు ఆ ఫీల్ వస్తుంది. అండ్ లాస్ట్లో ఆ ఫీల్ పెట్టేసరికి మొత్తం ఈ స్టోరీ అంతా ఎక్కడికో తీసుకెళ్ళి గంగలో కలిపిన ఫీలింగ్ వస్తుంది అనమాట. ఓవరాల్గా ఆ యాక్టర్స్ పరంగా బాగుంది, కథ పరంగా బాగాలేదు. ఇట్స్ మై పర్సనల్ ఒపీనియన్. ఎందుకనంటే మీరు వన్ టైం వాచ్ వెళ్ళి చూసి నవ్వుకోవాలి అని అనుకునే వాళ్ళు వెళ్ళండి. ఏ ఎక్స్పెక్టేషన్ పెట్టుకోకుండా సినిమాకి వెళ్తే ఓకే. బట్ సినిమా అయితే యావరేజ్ అని చెప్పచ్చు, వన్ టైం వాచబుల్ మూవీ అనమాట. సో అంతకు మించి సినిమాలో అంత స్టఫ్ అయితే ఏమీ లేదు. సో సాంగ్స్ పరంగా కానీ ఏదైనా ఒక పల్లెటూరులో ఫస్ట్ హాఫ్ అంతా తీసుకొస్తాడు, సెకండ్ హాఫ్ అంతా ఆ విలన్కి దానికి అండ్ పొలిటీషియన్ ఉంటారు కదా ఆ ఎస్కేప్ చేయడానికి వాళ్ళని వీళ్ళని ఎక్స్చేంజ్ చేసుకోవడానికి జరిగిన ప్రాసెస్లో పెద్దగా అంత ల్యాగ్ అనిపించింది. సో ఇలా ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ అండ్ వైఫ్ వీళ్ళిద్దరి మధ్యన గొడవ కూడా మనం అంతా ఇప్పటికీ ఎన్నోసార్లు చూసిన ఫీలే ఉంటుంది, కొత్తగా ఏమీ లేదు. అదే ప్యాటర్ను అదే తీసుకొచ్చి చేయడం కాబట్టి సో మొత్తానికి ఎక్కడో తేడా కొట్టింది అనమాట. సో మీకేమనిపించింది ఏంటనేది ఖచ్చితంగా మూవీ చూడండి. సో వైరస్ని ఎంకరేజ్ చేయకుండా మూవీ చూడండి. అండ్ ఖచ్చితంగా వన్ టైం వాచ్ అయితే చేయొచ్చు. మీకు ఏ ఎక్స్పెక్టేషన్ లేకుండా సినిమాకి వెళ్తే హ్యాపీగా నవ్వుకోవచ్చు. బట్ అంత మీరు వెంకటేష్ గారి దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేసిన కామెడీ అయితే ఖచ్చితంగా ఉండదు. సో నాకు తెలిసినంత వరకు యావరేజ్ మూవీ అని చెప్పుకోవచ్చు. మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి.